ఆచంట జనసేన సమావేశం రసాభాసగా సాగింది. కొత్తపల్లి సుబ్బారాయుడు ముందే రచ్చరచ్చ జరిగింది. జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, చెగొండి సూర్యప్రకాష్ వల్లే పార్టీ నాశనమైందంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు. జనసేన ముసుగులో ఇంకా నియోజకవర్గంలో సూర్యప్రకాష్ కోవర్టులు ఉన్నారంటూ ఆరోపించారు. వాళ్ళు ముసుగు తీసి వైసీపీకి పోవాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. జనసేన నాయకులకు సర్ది చెప్పారు సుబ్బారాయుడు. సూర్యప్రకాష్పై కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్ అయ్యారు. సూర్యప్రకాష్ నియోజకవర్గంలో జనసేనను నాశనం చేశాడంటూ ఆరోపించారు. సూర్యప్రకాష్ను పార్టీ నుంచి వెళ్ళినందుకు మాకేమీ బాధ లేదంటూ, దేవుడు లాంటి పవన్ కళ్యాణ్పై నిందలు వేస్తే మాత్రం పరిణామాలు వేరేగా ఉంటాయంటూ హెచ్చరించారు. నీ ఇష్టం వచ్చినట్లు వాగితే సహించేది లేదంటూ ఆయన హెచ్చరించిన పరిస్థితి. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఖబర్దార్ అంటూ సూర్యప్రకాష్ హెచ్చరించారు. సూర్యప్రకాష్ వెళ్ళాడా, బొమ్మ వెళ్ళిందా, బొరుసు వెళ్ళిందా అంటూ మాట్లాడారు. ఎవడు వెళ్ళినా చెక్కు చెదరని పార్టీ జనసేన పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యప్రకాష్పై కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. సూర్యప్రకాష్ నియోజకవర్గంలో జనసేనను నాశనం చేశాడని ఆరోపించారు. సూర్యప్రకాష్ పార్టీ నుంచి వెళ్ళినందుకు తమకేమీ బాధ లేదన్నారు. అయితే దేవుడు లాంటి పవన్ కళ్యాణ్పై నిందలు వేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయంటూ హెచ్చరించారు. నియోజకవర్గంలో పితానిగా సభ పెట్టినప్పుడు అప్పటికి ఉమ్మడి ఆవేశం ప్రకటించారు. కళ్యాణ్ ఆదేశాలకు ఆచరిస్తే ఈ సూర్యప్రకాష్ మెసేజ్లు పెట్టి పెట్టి ఈతో మెసేజ్లు పెట్టి ప్రశ్నలకు ఫోన్ చేశారు. అదే ప్రశ్నించేందుకు అన్ని కంప్లీట్ చేశాము. చేస్తే నేను ఎక్స్ప్లెనేషన్ అడిగాను. నెల రోజులు ఎక్స్ప్లెనేషన్ అడిగాను, సమాధానం చెప్పలేదు. వేరే వాళ్ళు అడిగాను, సమాధానం చెప్పలేదు. నా ప్రామాణిక కంప్లైంట్ ఇచ్చాను. 4 కుర్చీలు వేసుకుంటారండి, లేదంటే కొత్త రాజేశ్వర విగ్రహంగా 4 కుర్చీలు వేసుకుంటారండి. 4 కుర్చీలు మాట్లాడేసారంటే నియోజకవర్గంలో మీటింగ్ అయిపోయింది అంతే. నియోజకవర్గం స్థాయి మీటింగ్ అంటే నియోజకవర్గం 4 వ్యక్తులు కాదండి, 4 మూలలో మొత్తం ప్రజలు ఇవ్వండి. ఫస్ట్ నుంచి జెండా పెట్టడం జరిగిన నాయకులు అండి, అది మర్చిపోవద్దు ఎవరైనా సరే. ఫస్ట్ కార్యకర్త, తర్వాత నాయకుడు ఎవరైనా. మీరు ఏ పైన కూర్చున్నారంటే కారణం కార్యకర్త. గ్రామాల్లో మేము తెగించి, మేము సెట్టుబడి కాస్ట్ నుంచి వచ్చి మా బీసీ మమ్మల్ని ఎంత తిట్టినా, మా సంఘం మమ్మల్ని వెళ్ళేసినా మేము పార్టీ జెండా పెట్టుకుని తిరిగాం, అలాగే నిలబడతాం. భయపడతామని అసలు మీరు అక్కడ మీరు తప్పు చేయని ప్రతిసారి మేము ప్రశ్నిస్తాం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిందే ప్రశ్నించడం కోసం మేము ప్రశ్నిస్తాం. మీరు సక్రమంగా కార్యకర్తలు కలుపుకుని వెళ్ళకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇవాళ మీరు ఏదో నామకేవాస్తిగా సుబ్బారాయుడు గారు వచ్చారని తప్పు మాట్లాడలేదండి. ఇవాళ నియోజకవర్గంలో జరిగిందంటే కూడా తెలియాలి. ప్రకాష్ గారు ఎంత మైనస్ చేసేదో కూడా తెలియాలి. తెలియకుండా ఇవాళ నామకేవాస్తిగా మేము అందరం కలిసేట్టు ఉన్నాం, నేను చెప్పినట్టు కలిసేస్తున్నాం అని మీరు పైకి తొమ్మిది చూపించేస్తే నమ్మేసుకోండి ఎవరు లేరు ఇక్కడ. ఆచంట జనసేన సమావేశం రసాభాసగా సాగింది. కొత్తపల్లి సుబ్బారాయుడు ముందే రచ్చ కొనసాగింది. జిల్లా అధ్యక్షుడు గోవిందరావు, చెగొండి సూర్యప్రకాష్లు కలిసి పార్టీని నాశనం చేశారంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. జనసేన ముసుగులో ఇంకా సూర్యప్రకాష్ కోవట్టులు ఉన్నారంటూ మండిపడ్డారు. మా ప్రతినిధి మనోజ్ లైవ్లో జాయిన్ అవుతారు. మనోజ్, ఆచంట నియోజకవర్గ సమావేశం జనసేన కార్యకర్తలు నినాదాలతో రసాభాసగా సాగినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది? అలాగే సూర్యప్రకాష్ కోవట్టులు ఉన్నారంటూ ఇంకా కార్యకర్తలు ఆరోపిస్తూ ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితికి దారితీసింది. ఏం జరిగింది అసలు? ఆచంట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా కొనసాగిన సూర్యప్రకాష్ గత కొన్ని రోజుల క్రితమే వైసీపీలోకి వెళ్లడంతో అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో జనసేన నాయకుల్లో ఆగ్రహ జ్వాలలు
పెచ్చుమీరుతున్నాయని చెప్పాలి. దాదాపుగా కూడా నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు ఏదైతే ఆచంట, కోడూరు, పెనుమంట్ర, పెనుగొండ మండలాల్లో ఉన్న జనసేన నాయకులు గత రాత్రి ఆచంటలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా వీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఇటీవలే జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా హాజరయ్యారు. అయితే కొత్తపల్లి సుబ్బారాయుడు ఎదురుగానే ఈ 4 మండలాలకు సంబంధించిన జనసేన నాయకులు బాహాబాహికి దిగారు. కేవలం సూర్యప్రకాష్ ఒక విధంగా పార్టీని నాశనం చేశాడు. అంతేకాకుండా జిల్లా అధ్యక్షుడు కొటికెలపూడి గోవిందరావు ఎవరైతే ఉన్నాడో తాను కూడా నియోజకవర్గంలో పార్టీ నాశనం కావడానికి అతను ఒక ముఖ్య కారకుడని కూడా ఒక మండలానికి సంబంధించిన వారు వాపారు. ఇటు పెనుగొండ మండలాన్ని చూసుకుంటే పెనుగొండ మండలంలో జనసేన పార్టీని 2 వర్గాలుగా చీల్చేశాడు సూర్యప్రకాష్ అని పెనుగొండ నుంచి వచ్చిన జనసేన నాయకులు మండిపడ్డారు. ఇటు కోడూరు నుంచి వచ్చిన వారు కూడా అదే వర్గాలు తీసుకొచ్చాడు సూర్యప్రకాష్ అని వారు మండిపడ్డారు. ఇటు ఆచంట్లో కూడా ఇదే పరిస్థితి, పెనుమంట్ర నాయకులు కూడా ఇదే పరిస్థితి. ఎప్పుడు కూడా సూర్యప్రకాష్ పార్టీ కోసం ₹1 కూడా తీయలేదు. మా చేతి డబ్బులు తీసుకుని కూలి పనులకి వెళ్ళి రూపాయి పోగు చేసుకున్న డబ్బులతో ఎప్పుడు మీటింగులు మేమే పెట్టేవాళ్ళం. అలాంటిది ఈ రోజు వైసీపీకి సూర్యప్రకాష్ వెళ్ళిపోయాడు. దీని అంతటికీ గల కారణం కూడా ఇక్కడున్న జనసేన నాయకులు. అంతేకాకుండా జనసేనలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న పలు ముఖ్య నాయకుల్లో కూడా వైసీపీ కోవట్లు ఉన్నారు. ఇప్పటికి కూడా సూర్యప్రకాష్ వైసీపీకి వెళ్ళిపోయినా కానీ తనకు కొన్ని విషయాలు కూడా ఇక్కడి జనసేన నాయకులు అందిస్తున్నారు. ఇంకా సూర్యప్రకాష్ కోవట్లు జనసేనలో కొనసాగుతున్నారని జనసేనలో ఒక వర్గం మండిపడుతుంది. ఎవరైతే కోవట్లు ఉన్నారో వారందరూ కూడా సూర్యప్రకాష్ వెంట వెళ్ళిపోవాలి, ఇప్పటికైనా పార్టీని నియోజకవర్గంలో మేము బలోపేతం చేసుకుంటామని మరొక వర్గం చెప్తుంది. దాదాపుగా కూడా 4 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున రాత్రి సమావేశానికి తరలి వచ్చారు. కొత్తపల్లి సుబ్బారాయుడు ముందు వీరందరూ కూడా బాహాబాహి దిగారు. నువ్వంటే నువ్వు పార్టీని పాడు చేస్తుందని ఒకరిపై ఒకరు కూడా నిందలు వేసుకున్నారు. దీని అంతటినీ కూడా సుబ్బారాయుడు అలా గమనిస్తూనే ఉన్నారు. కానీ చివరి వరకు కూడా సుబ్బారాయుడు ఎటువంటి స్పందించలేదు. వీర మహిళలు జనసేన పార్టీలో ఉన్న మహిళలు కూడా స్పందించారు. సూర్యప్రకాష్ మాకు చాలా ఇబ్బందులకు గురి చేసేవాడు, కనీసం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా దాన్ని అడ్డుకునేవాడు. అప్పటికే కూడా మాకు ఆలోచన వచ్చింది, తను మొత్తం మీద వైసీపీకి కోవట్లా పనిచేస్తున్నాడని. అప్పటికి కూడా మేము జనసేన ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు కాబట్టి అతనికి గౌరవం ఇచ్చామని కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. ఇప్పటికైనా సూర్యప్రకాష్ వెళ్ళిపోయాడు. అయితే సూర్యప్రకాష్ కి ఇంకా నియోజకవర్గంలో 4 మండలాల్లోని కొంతమంది జనసేన నాయకులు కోవట్లుగా వ్యవహరిస్తున్నారు. వారు ఇప్పటికైనా సరే వైసీపీకి వెళ్ళిపోవాలి, సూర్యప్రకాష్ కూడా వెళ్ళిపోవాలి, అంతే తప్ప పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్నాం, ఇక్కడ వైసీపీ అధికారంలో ఉన్నా కానీ పార్టీ కోసం కూలి పనులు చేసుకుని పార్టీని ముందుకు సాగిస్తున్నాం, అలాంటి వారి పట్ల అస్సలు ఎక్కడ కూడా పార్టీలో చిన్నచూపు చూస్తున్నారు. కష్టపడి పనిచేసే వారికి జనసేన పార్టీలో ఎక్కడ కూడా గుర్తింపు లేదంటూ కూడా జనసేన నాయకులు రాత్రి సుబ్బారాయుడు ముందు వారు వాపోయారు. అయితే మేము చచ్చే వరకు కూడా జనసేనలోనే ఉంటాం, మాకు మాత్రం ఇలాంటి నమ్మక ద్రోహులు పార్టీలో ఉంటే సహించేది లేదు, ముందు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందిని జనసేన నాయకులను పోజేసుకుని ముందుకు వెళ్తాం తప్ప పార్టీని అయితే వీడే ప్రసక్తే లేదని జనసేన నాయకులు అన్నారు. ఇదంతా అయిన తర్వాత చివరిలో సుబ్బారాయుడు కూడా మాట్లాడారు. సుబ్బారాయుడు కూడా సూర్యప్రకాష్ పై ఫైర్ అయ్యారు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనోజ్. ఇది మొత్తం మీద ఆచంట జనసేన సమావేశం రసభాసగా సాగింది. కొత్తపల్లి సుబ్బారాయుడు ముందే కొటికలపూడి గోవిందరావు అలాగే చేగొండి సూర్యప్రకాష్ వల్లే పార్టీ నాశనమైందంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. జనసేన ముసుగులో ఇంకా సూర్యప్రకాష్ కోవట్టులు ఉన్నారంటూ మండిపడ్డారు. వాళ్ళు ముసుగు తీసి వైసీపీకి పోవాలంటూ నినాదాలు చేసిన పరిస్థితి. అయితే కార్యకర్తలకు కొత్తపల్లి సుబ్బారాయుడు సర్ది చెప్పారు. ఇకపై పార్టీని ఏకతాటిపై నడిపించాలంటూ ఆయన కార్యకర్తలను కూడా ఈ రోజున భవిష్యత్తులో వచ్చినటువంటి ఎన్నికల విషయంలో కానివ్వండి, లేకపోతే ఈ మధ్యకాలంలో ఇక్కడ ఇన్ఛార్జి చేసినటువంటి నిర్వాహకం మూలంగా కానివ్వండి, ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ కి పెద్ద ఎత్తున మన ఆచరణ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టం చేసినందుకు ముందుగా నా తరఫున అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరుస్తున్నా. చాలా సంతోషం. ముఖ్యంగా మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏర్పాటు చేసి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్ళాలి, సమాజంలో బడుగు బలహీనటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా పైకి తీసుకురావాలి
అన్నటువంటి ఒక మంచి ఆశతో ఒక మంచి ఉద్దేశంతో మరి ఆయనకి కోట్లాది రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం కూడా ప్రజాసేవ చేయాలి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి న్యాయం చేయాలన్నటువంటి ఒక మంచి సంకల్పంతో మరి జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒకసారి మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజున ఇంతవరకు ఆయన ఎప్పుడు కూడా ఎమ్మెల్యే కాదు,